హాయ్ ఫ్రెండ్స్, ఎలక్షన్ డేట్స్ వచ్చేసినాయి. ఆంధ్ర తెలంగాణలో ఏప్రిల్ 11 నుంచి ఎలక్షన్. అయితే ఎన్నికల వేళ సోషల్ మీడియాపై ఫుల్ ఫోకస్ పెడతాయి పార్టీలు. అయితే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం సోషల్ మీడియాపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టబోతుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సోషల్ మీడియా సంస్థలకు ఆంక్షలు విధించనుంది. కారణం, ఎవరైతే ఇతర పార్టీలపై అనవసర దూషణలు చేస్తారో, ఫేక్ మార్ఫ్డ్ ఇమేజెస్ కానీ, నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ పోస్టులు పెట్టడం, వీటన్నింటినీ ఇప్పుడు ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. సో అదే విధంగా తీసుకోబోతుందో ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి చేసేవారు. రాజకీయ పార్టీలు కూడా పేపర్లు, టీవీల్లో ప్రచారానికి మొగ్గు చూపేవి. పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ ప్రోగ్రామ్స్ పేరుతో సొంత డబ్బా కొట్టుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొత్తం సోషల్ మీడియా ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఆన్లైన్ వేదికలదే రాజ్యం. ఇప్పుడు ప్రచారంలో, ప్రకటనలో సోషల్ మీడియాదే అగ్రస్థానం. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో సోషల్ మీడియాపై కొన్ని నిబంధనలు ఉండబోతున్నాయి. అవేంటంటే, ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాల్సింది, ఈ వీడియో స్టూడెంట్స్ కి, యూత్ కి మెయిన్ ఇంపార్టెంట్ వీడియో. కారణం, వారే ఉడుగు రక్తం మీద అనవసరమైన స్టేటస్లు పెడుతూ ఉంటారు. సో దాని వలన వారు ఎటువంటి కేసులు ఫేస్ చేయకుండా, వాళ్ళ జీవితాన్ని నాశనం కాకుండా ఉండాలన్నదే నా ఉద్దేశం. అవేంటంటే, ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆన్లైన్ లో రాజకీయ పార్టీల ప్రకటనలు, ప్రచారంపై ఇప్పటి నుంచి నిఘా ఉంటుంది. రాజకీయ పార్టీలు, నాయకులు ఈసీ అనుమతితోనే, అంటే ఎన్నికల కమిషన్ అనుమతితోనే సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటికయ్యే ఖర్చును అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులో జమ చేస్తారు. ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్ సంస్థలు తమకు వచ్చే రాజకీయ ప్రకటనలను అందరూ సులభంగా గుర్తుపట్టేలా ప్రత్యేకంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. మీడియా సర్టిఫికేషన్, పర్యవేక్షక కమిటీలో సోషల్ మీడియా నిపుణులు కూడా ఉంటారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లను ఈసీకి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అందే ఫిర్యాదులను పరిశీలించేందుకు ఫేస్బుక్, గూగుల్ ప్రత్యేకంగా గ్రీవెన్స్ అధికారిని నియమిస్తారు. నకిలీ వార్తల ప్రసారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విద్వేష ప్రసంగాల కట్టడికి ఆయా సంస్థలు చర్యలు తీసుకున్నాయి. సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల సంఘంతో పాటు ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయి. అభ్యర్థులు భద్రతా బలగాలు, సైనికాధికారుల ఫోటోలను వాల్పేపర్లుగా, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గా, ప్రొఫైల్ పిక్స్ గా వాడకూడదు. పార్టీలు, నాయకుల సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే ఎన్నికల సంఘం యాప్లు, వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. సోషల్ మీడియా ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. రాజకీయ పార్టీలు, నాయకులు సోషల్ మీడియాలో ప్రచారానికి మొగ్గు చూపేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నాయకులు సైతం తమ పంతా మార్చుకున్నాయి. సోషల్ మీడియాతో ప్రచారంపై ప్రధానంగా దృష్టి సారించాయి. తమ ప్రత్యేక యాప్లతో ప్రజల్లోకి దూసుకెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ర్యాలీలు, సభలు, సమావేశాల సమాచారం మొదలుకొని మేనిఫెస్టో వరకు అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్రచారంతో ఓటర్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 2 నెలలు సోషల్ మీడియాలో అత్యంత కీలకం కానుంది. సోషల్ మీడియాలో సమాచారం క్షణకాలంలోనే లక్షల మందికి చేరుతుంది. సులభంగా ఎవరినైనా ఎక్కడి నుంచైనా వాడగలరు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వెళ్లలేని ప్రాంతాలకు ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా వెళ్లిపోతుంది. అన్ని సోషల్ మీడియా వేదికల్లో పార్టీలకు, నాయకులకు ప్రత్యేకంగా అకౌంట్లు, పేజీలు, గ్రూపులు ఉన్నాయి. వీటి ద్వారా లక్షల మందికి ఒకేసారి సమాచారం చేరుతుంది. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలన్న నిబంధన సోషల్ మీడియాకు వర్తించదు. రాజకీయ ప్రకటనలు తప్ప అభ్యర్థులు, పార్టీల ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అకౌంట్లలో ఎలాంటి కామెంట్స్ పెట్టకూడదని, ఫోటోలు, వీడియోలు షేర్ చేయొద్దని నిబంధన లేదు. సో ఇవన్నమాట. మీరు మీ రాజకీయ నాయకుడిని ప్రైజ్ చేసుకుంటూ ఇతర రాజకీయ నాయకుడిని తిట్టినట్లయితే కనుక తప్పనిసరిగా వాటి నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఎన్నికల వేళ సోషల్ మీడియాపై
ఈసీ ఫుల్ ఫోకస్ పెట్టనుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టద్దు. దాని వలన చాలా లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా కామెంట్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతాకు జై. జై హింద్.